గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నేను ఎగ్స్ని బాయిల్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి ప్రతిరోజు కూడా ఎగ్స్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. బట్ కొన్ని రోజులు గుర్తుంటుంది, కొన్ని రోజులు మర్చిపోతూ ఉంటాను. సో వర్షకు ఒకటి, శ్రీధర్కి ఒకటి, నాకు అండ్ రితికాకి, నలుగురికి 4 బాయిల్డ్ ఎగ్స్ టిఫిన్తో పాటు తింటే మంచిది కదా. కంపల్సరీగా ఎగ్ అనేది మనం డైలీ తీసుకోవాలి. బట్ ఒక్కొక్కసారి గుర్తుండదు, మర్చిపోతాం. సో అందుకే ఈరోజు కొంచెం హెల్తీగా స్టార్ట్ చేశాను అనమాట బ్లాగ్ అనేది. అండ్ బ్రేక్ఫాస్ట్ అదంతా నేను ఇంకా చూపించలేదు. సో నార్మల్ రోజు ఉండే టిఫిన్సే కదా, ఎగ్స్ ఒకటే బాయిల్ చేశాను. ఈరోజు కొంచెం కొత్తగా ఉంది కదా అని చెప్పి నేను మీకు షేర్ చేశాను. ఇంకా డైరెక్ట్గా మధ్యాహ్నం లంచ్లోకి వెళ్ళిపోతాను. సో లంచ్ వచ్చేసి నేను ఈరోజు ఎగ్ రైస్ చేయబోతున్నాను. ఆల్రెడీ వైట్ రైస్ సెపరేట్గా కుక్ చేసేసి పెట్టేశాను. కొంచెం ఎగ్ రైస్ కలిపేసి మిగతాది పెరుగన్నంలా తినేద్దామని. యాక్చువల్లీ ఇది శ్రీధర్ కోరిక అన్నమాట. తను అడిగారు ఎగ్ రైస్ చేయొచ్చు కదా, తినాలని ఉంది అని చెప్పి. సర్లే మీరు అడిగారు కదా చేద్దామని చెప్పి ఎగ్ రైస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ ఇది నా స్టైల్లో మీకు నేను చూపించేస్తున్నాను. సో చూసేయండి, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, అందుకనే నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు డీటెయిల్ కానీ. అండ్ ఇక్కడ ఈరోజు నేను మీకు వ్లాగ్లోని పుట్టింటి హాల్, చిన్న పుట్టింటి హాల్ చూపిస్తున్నాను. నేను ఎప్పుడు షేర్ చేయలేదు. సర్ప్రైజ్. రోజు నేను మా మమ్మీతో ఫోన్లో మాట్లాడతాను కానీ మా మమ్మీ నాకు చెప్పలేదు అసలు యాక్చువల్లీ ఇలా డాడీ వస్తారు అని చెప్పేసి. సో అందుకనే ఈరోజు చిన్న పుట్టింటి హాల్ మీతో షేర్ చేస్తున్నాను. ఏం పంపించారనేది వీడియోలో వస్తుంది, చూడండి. కొంచెం క్రేజీగా ఉండొచ్చు, బట్ ఎంతైనా అమ్మే కదా, తల్లి ప్రేమ లాంటిది. సో చూసేయండి, మరి ఇంకా కంటిన్యూ అవుతుంది వ్లాగ్ అయితే మీరు, ఓకేనా? సింపుల్గా ఎగ్ రైస్ చేసేసాను కదా, అండ్ కొంచెం పెరుగన్నం కూడా తినేసాం. కంపల్సరీగా మామిడిపళ్ళు అనేది మాకు ఉండాలి. నేను అంతగా ఎక్కువ తినను కానీ మా ఇంట్లో మామిడిపళ్ళు పిచ్చోళ్ళు అయితే మాత్రం వర్ష, రితిక, శ్రీధర్, వీళ్ళు ముగ్గురికి మామిడిపళ్ళు అంటే చాలా ఇష్టం. లంచ్కి ఉండాలి, డిన్నర్ తర్వాత కూడా ఉండాలి అన్నమాట. వీలైతే బ్రేక్ఫాస్ట్ తర్వాత కూడా ఉండాలి, అంత ఇష్టం. ఇక్కడ చూసేది కదా వీళ్ళిద్దరూని టెంకలు ఉంటాయి కదా, అవి అంటే ఇంకా ఇష్టం అన్నమాట. పోటీ పడి తీసుకుంటారు, నాకు కావాలి అని. ఇక్కడ మా రితమ్మ చూసారా ఎంత ఎంజాయ్ చేస్తూ తింటుందో. మామిడిపళ్ళు సీజన్ వెళ్ళిపోతుంది, బట్ ఇయర్ మ్యాక్సిమం తిన్నాము. బట్ అంత ఎక్కువ కాదు కానీ పర్వాలేదు, తిన్నాం. మా మావయ్య తీసుకొస్తే మాత్రం చాలా ఎక్కువ తీసుకొస్తారు ఎప్పుడు. బట్ ఈసారి మావయ్య రావడానికి అవ్వలేదు కదా, లేకపోతే మామిడిపళ్ళు మావయ్య తెచ్చారంటే సూపర్. ఇంకా ఇప్పుడు నేను మీ అందరికీ చూపిస్తున్నాను చిన్న పుట్టింటి హాల్ మీతో షేర్ చేసుకోపోతున్నాను. అంటే డాడీ వచ్చారన్నమాట పనుండి ఇటు సైడ్. అప్పుడు నా కోసం, శ్రీధర్ కోసం, వర్ష, రితిక కోసం కొన్ని మమ్మీ పంపించింది. సో అవి నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఎంతైనా పుట్టింటి నుంచి వచ్చినవి చాలా హ్యాపీగా అనిపిస్తాయి కదా. సో అవేంటో మీకు నేను షేర్ చేసుకోపోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇవి ఏంటంటే, ఇదేంటి లేస్ ప్యాకెట్లు ఇలా మొత్తం అన్నీ ఒకేలా ఉన్నాయని అనుకుంటున్నారు కదా. రితికాకి వేరేగా, వర్షకి వేరేగా సెపరేట్గా ఉంటాయన్నమాట వాళ్ళవి. అంటే ఇద్దరు కొట్టుకోకుండా ఉండడం కోసం డాడీ 2 కవర్స్లో. ఇక్కడ చూసారా లేస్, వాళ్ళకి ఇద్దరికి లేస్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇవి వచ్చేసి వాళ్ళ ఫేవరెట్ బిస్కెట్స్, తర్వాత స్పాంజ్ కేక్స్, అండ్ ఇవి వచ్చి చాక్లెట్స్. అండ్ అది వర్ష కోసం. ఇది రితికా కోసం కూడా సేమ్, ఇంకా లేస్, బిస్కెట్, స్పాంజ్ కేక్స్, చాక్లెట్స్. సో ఇద్దరికి కోసం. అండ్ ఇవి వచ్చి ఫ్రూట్స్ తీసుకొచ్చారు. ఇవి మమ్మీ వాళ్ళ గార్డెన్లోవి.
సీతాఫలాలు శ్రీధర్కి ఇష్టం కదా, సో సీతాఫలం పంపించింది. అండ్ ఇవి వచ్చి పైనాపిల్ తీసుకొచ్చారు డాడీ. తర్వాత మ్యాంగోస్, శ్రీధర్కి ఇష్టం కదా మ్యాంగోస్ అంటే. ఇవి మమ్మీ వాళ్ళ గార్డెన్లో కాసినవే. ఇది చూసారా, ఇది పచ్చి మామిడి. అండ్ ఇవి వచ్చేసి బంగినపల్లి, ఇవి శ్రీధర్ కోసం. అండ్ ఇది తీపావకే పచ్చడి, నాకు అయిపోయింది, మమ్మీ పెట్టారు కదా తీపావకే పచ్చడి, సో ఆ పచ్చడి అయిపోతే మళ్ళీ నాకు పంపించింది. నేను చెప్పాను అయిపోయిందని, సో మళ్ళీ పంపించింది అన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది కర్రీ కూడా పంపించింది. సో ఏం కర్రీయో చూపిస్తాను. సో ఇదిగోండి, సో ఇది నాకు తెలిసి చికెన్ కర్రీ. సో ఇవి మా పుట్టింటి నుంచి వచ్చిన చిన్న హాల్, నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది తెలుసా. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ. ఎప్పుడు నేను మీకు షేర్ చేయలేదు. సో ఈసారి ఎందుకంటే మరి ఇంకా వెళ్ళలేదు కదా మేము అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత, సో మమ్మీ వచ్చేసి డాడీ చేత పంపించింది. సో ఇదిగోండి, ఇంకా వర్ష రితిక వాళ్ళు చూడలేదు, వాళ్ళు చూస్తే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతారంటే వావ్ తాత వచ్చారా అని చెప్పి. బట్ వాళ్ళు డాడీ వచ్చే టైంకి వాళ్ళు లేరు, సో జిమ్కి వెళ్ళారన్నమాట. అందుకని చెప్పేసి వాళ్ళు వచ్చాక అప్పుడు చూపించాలి, బట్ ఏడుస్తారు మేము వెళ్ళిపోదామని. ఇదిగోండి, సో ఇవి న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ ఇవి స్నాక్స్, వర్ష వాళ్ళ కోసం స్నాక్స్. ఈ చికెన్ కర్రీ వచ్చేసి మ్యాంగో చికెన్, పుల్లగా చాలా బాగుంటుంది కదా. నాకు ఎలాగో మామిడికాయ పంపించింది కాబట్టి నేను మామిడికాయ పప్పు కానీ లేకపోతే మ్యాంగో పులిహార కానీ ఏదో ఒకటి చేస్తాను. సో మ్యాంగో చికెన్ టేస్టీగా ఎంత బాగుంటుందో తెలుసా. మమ్మీ నాన్ వెజ్ రెసిపీస్ మీ అందరికీ తెలిసిందే, సూపర్ ఉంటాయి కదా. మ్యాంగో చికెన్, నా వాయిస్లోనే మీకు ఆ హ్యాపీనెస్ అనేది తెలిసిపోతుంది కదా ఎంతైనా సరే. వర్ష రితిక మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్, ఏంటో చెప్పనా. చేతులు చాపండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని చేయి చాపు. రితు నువ్వే కళ్ళు, మీ అక్క చూడు ఎలా కళ్ళు మూసిందో. ఓకే, ఇప్పకూడదు కళ్ళు, కళ్ళు మోయి ఇప్పండి. ఎవరిచ్చారు? ఎవరు తాత ఇచ్చారని మీకెలా తెలుసు? నువ్వు చూసావా? తెలుసు నాకు, తాత ఇచ్చారు చాక్లెట్ మీకోసం తీసుకొచ్చారు. మీ ఫేవరెట్ చాక్లెట్ స్నాక్స్ అన్నీ తీసుకొచ్చారు. నీకు ఇష్టమా రితు? నాకు ఇచ్చా, నేను తినేస్తాను. ఇచ్చేస్తున్నావా నాకు? ఇవ్వవా? మరెందుకు ఇచ్చావు? అదే చాక్లెట్ ఫ్లేవర్ ఏంటది? పిస్తా. ఎలా ఉంది వర్ష? నేను ఓపెన్ చేయనా, నువ్వు ఓపెన్ చేసుకుంటావా? అక్క ఓపెన్ చేస్తుందంట. ఇవ్వు. నీ చైన్ ఏంటి అలా తెంపేసావు నువ్వు రితు? అవి లాకెట్ సరిగ్గా పెట్టలేదు, అది నేను అలా పక్కన పెట్టి నేను తర్వాత వేస్తాను నీట్గా. అంత స్లోగా చెప్తున్నావు ఏంటి? గట్టిగా చెప్పు. థ్యాంక్ యూ తాత, లవ్ యూ. అబ్బా ఐ లవ్ యూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను డాడీ పైనాపిల్స్ తీసుకొచ్చారు కదా, ఒక కాయని వెంటనే పీసెస్ కింద కట్ చేసేసాను. కొన్ని వచ్చి సలాడ్ కింద తిందామని చెప్పి పక్కన పెట్టాను. అండ్ ఇంకొకటి జ్యూస్ చేసేసుకుంటున్నాం, ఇంకా ఈవినింగ్ స్నాక్ మాట ఇది ఇంకా మాకు. సో పైనాపిల్ నాకు, వర్షకి, రితిక మా ముగ్గురికి కనిపిస్తున్నాయి కదా గ్లాసెస్. ఇంకో గ్లాస్ కనిపించట్లేదు ఏంటని అనుకోవచ్చు. శ్రీధర్కి ఇష్టం ఉండదు, తనకి పైనాపిల్ అంత ఇష్టం ఉండదు. అందుకని చెప్పి ఏమో అది తింటే నోరంతా కొట్టుకుపోయినట్టు ఇది ఎలా ఉంటుందని చెప్పి తను అంతగా తినరు. నాకు, వర్షకి, రితికకి చాలా ఇష్టం. అందుకే మా ముగ్గురు కోసం జ్యూస్ చేసేసాను. అండ్ కొన్ని పీసెస్లో ఏమో సాల్ట్, పెప్పర్, చాట్ మసాలా అండ్ కొంచెం షుగర్, కారం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నాకు పైనాపిల్ అంటే నాకు చాలా ఇష్టం. సీజనల్ ఫ్రూట్స్, ఆబ్వియస్లీ నాకు ఫ్రూట్స్ అంటేనే ఇష్టం అనుకోండి, అయినా కూడా సీజనల్వి అస్సలు మిస్ కాకూడదు. ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయి కదా గ్లాసెస్. నేను ఇవి స్ట్రీట్ మార్కెట్లో తీసుకున్నాను, హెచ్పి కాలనీ స్ట్రీట్ మార్కెట్. చాలా మిస్ అవుతున్నాను. మీకు కూడా ఎక్స్ప్లోరింగ్స్ కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ
పికప్ అయిపోదాం మనం. అండ్ ఇక్కడ వాళ్ళిద్దరికీ జ్యూస్ ఇచ్చేసాను, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవి నేను స్ట్రాస్ ఎక్కడ తీసుకున్నానంటే పింక్ అండ్ బ్లూ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నవే. చక్కగా ఇలాంటి జ్యూసెస్ అవి తాగేటప్పుడు వాళ్ళకి చక్కగా పనికొస్తున్నాయి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. టీవీ ఆన్ చేశాను, బొమ్మలు చూసుకుంటూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు మీ అందరికీ చూపిస్తుంది ఏంటో తెలుసా, లియో న్యాచురల్స్ 100% స్కిన్ హెయిర్ కేర్ న్యాచురల్ ప్రోడక్ట్స్. ఇవి వాళ్ళు నాకు సెండ్ చేశారు. సో నేను మీకు ఇక్కడ నా జెన్యూన్ ఫీడ్బ్యాక్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెయిర్ గ్రోత్ ఆయిల్. ఈ ఆయిల్ ట్రస్ట్ మీ, హోమ్ మేడ్ ఆయిల్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అదే. అంటే వాళ్ళు కూడా ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి తెలిసినవే, అలోవెరా, ఆనియన్, ఆమ్లా, ఇంకా చాలా ఆయిల్స్ ఉన్నాయి. మనకి ముఖ్యంగా హెయిర్ గ్రోత్ అవుతుంది, యాంటీ డాండ్రఫ్, మొత్తం అన్నిటికి హెయిర్ ఫాల్కి పనిచేస్తుంది. అండ్ ఈ ఫేస్ ప్యాక్ చూసారా, చాలా బాగుంది కదా, టెస్ట్ ట్యూబ్లో కొంచెం యూనిక్గా అనిపించింది నాకు. ఈరోజు ఈ రెండు మీకు నేను షేర్ చేయబోతున్నాను. సో లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. వాళ్ళు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మొత్తం అన్నీ కూడా, వెబ్సైట్ అన్నీ. లియో న్యాచురల్స్ ముఖ్యంగా మనకి స్కిన్ కేర్, లిప్ కేర్, ఐ కేర్, బాడీ కేర్, హెయిర్ కేర్, మెన్ కేర్, సోప్స్, ఇలా మొత్తం ఆల్ టైప్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళ దగ్గర టాప్ సెల్లింగ్ ఏంటంటే వ్యాక్స్ పౌడర్. మనం వ్యాక్స్ అనేది అన్వాంటెడ్ హెయిర్కి రిమూవ్ చేస్తాం కదా, సో వీళ్ళ దగ్గర వ్యాక్స్ పౌడర్ ఉంటుంది న్యాచురల్గా, చాలా బాగుంటుంది. ఆ ప్రోడక్ట్ యాక్చువల్లీ నాకు ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత దాని గురించి కూడా మీకు రివ్యూ చేస్తాను. సో ఇక నేను ఫేస్ ప్యాక్ అనేది మిక్స్ చేస్తున్నాను రోజ్ వాటర్ వేసి. ఇది ఇప్పుడు మనం క్లీన్ ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. సో న్యాచురల్, చాలా చాలా బాగుంది. మీకు స్కిన్ గ్లోయింగ్ కానీ లేకపోతే పింపుల్స్, యాక్నీ ఏమున్నా కూడా మీకు చక్కగా రిమూవ్ అయిపోతుంది. అండ్ నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా నాకు ఆయిల్ బాగా నచ్చింది, బికాస్ ఇంట్లో నేను తయారు చేసిన హోమ్ మేడ్ ఆయిల్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలానే అనిపించింది. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. నాకు అడుగుతున్నారు హెయిర్ ఫాల్కి మంచి ఆయిల్ అని. సో మీకు హోమ్ మేడ్గా న్యాచురల్ ఆయిల్ కావాలంటే డెఫినెట్లీ ట్రై చేయండి. బెటర్ రిజల్ట్స్ కోసం వీక్లీ 3 times అప్లై చేసుకోండి. తర్వాత నైట్ టైం కానీ లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ హెయిర్ వాష్ చేసి ఒక 1 hour ముందైనా అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకుని వాష్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఫేస్ ప్యాక్ అయితే ఫుల్గా అప్లై చేసేసాను. సో ఇది డ్రై అయ్యేలోపు ఈలోపు నేను హెయిర్కి కూడా మసాజ్ చేసేస్తాను. నాకైతే బాగా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ లియో న్యాచురల్స్. జెన్యూన్గా చెప్పాను, ప్రోడక్ట్స్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి. ఇంకా వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి మీ స్కిన్ టైప్, మీ హెయిర్ టైప్ బట్టి వాళ్ళకి మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు ప్రోడక్ట్స్ అనేవి పంపిస్తారు. సో వీళ్ళు వైజాగ్ వాళ్ళు, అందుకనే నాకైతే మాత్రం ఇంటికి చక్కగా తొందరగానే డెలివర్ అయిపోయింది. సో అయితే మరి ఇంకా వ్లాగ్ అనేది నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ చిన్న వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, స్టే అట్ హోమ్, స్టే సేఫ్, కీప్ స్మైలింగ్, బాయ్.